మిత్రులారా, నాకు 3 నిమిషాలు కేటాయించారు. ముందుగా బట్టి విక్రమార్క గారు, ప్రియ మిత్రుడు సిఎల్పి నాయకులు మండు టెండల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి 1500 కిలోమీటర్లు పాదయాత్ర మొదలు పెట్టుకొని 300 కిలోమీటర్లు పూర్తి చేసే సందర్భంగా ఈ అద్భుతమైన సభ నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు గమనించాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు, ఒక బ్లాక్ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు ఒక నాయకుడు ఒక మారుమూల గ్రామం నుంచి, మారుమూల పట్టణం నుంచి కర్ణాటక రాష్ట్రంలో రాష్ట్ర కేబినెట్ లో ప్రతిపక్ష నాయకుడిగా, అఖిల భారత స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిగా, కేబినెట్ మంత్రిగా ఈ రోజు మన ప్రియతమ నాయకుడు మల్లికార్జున్ ఖార్గే గారు మన మంచిర్యాల ప్రాంతానికి రావడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, ఈ దేశ చరిత్రలో మల్లికార్జున్ ఖార్గే గారికి అనుభవం, చరిత్ర మరొకరికి లేదు. మరోసారి మీరు చప్పట్లతో వారికి స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా జై భారత్ సత్యాగ్రహం నిర్వహిస్తున్నాం. మన ప్రియతమ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని నేను పార్లమెంట్ సభ్యునిగా చెప్తున్నా, దుర్మార్గంగా, అన్యాయంగా తప్పుడు కేసు పెట్టి 2 ఏళ్లు జైలు శిక్ష చేసి పార్లమెంట్ నుంచి గెంటేసి చివరికి ఇంటి నుంచి కూడా గెంటేస్తున్నారు. ఈ దుర్మార్గపు నరేంద్ర మోదీ బీజేపీ పరిపాలనని ఈ దేశాల్లో అంతమొందించాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ నడుం బిగించాలని మనం చేస్తున్నారు. ఆ కార్యక్రమం భాగంగానే ఈరోజు ఈ జయ భారత్ సత్యాగ్రహం మంచిర్యాలలో నిర్వహిస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు అంబేద్కర్ జయంతి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. కానీ గత 9 ఏళ్లుగా తెలంగాణ దళితులకి అనేక విధాలుగా అవమానం చేసింది. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులు చేస్తా, లేకపోతే తల నరుక్కుంటా అన్నాడు. తల నరుక్కోలేదు, దళిత ముఖ్యమంత్రి చేయలేదు. ముఖ్యమంత్రి కాదు కదా, దళిత ఉప ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఈరోజు తెలంగాణలో అతి పెద్ద జాతి అయిన మాదిగ జాతి తెలంగాణ కేబినెట్ లో లేదంటే ఇది కేసీఆర్ కి సిగ్గుచేటు అని మనం చేస్తాను. అదేవిధంగా 3 ఎకరాల వ్యవసాయ పొలం అన్నాడు, 2 బెడ్రూమ్ల ఇల్లు అన్నాడు, దళితులని మోసం చేశాడు. ఈరోజు తిరిగి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దళిత బంధు అని మరోసారి మోసం చేస్తుందని చెప్పి అందరూ గమనించాలి. దళిత బంధు దళితులకు కాదు, టిఆర్ఎస్ నాయకులకి దోచుకోవడానికే ఈ దళిత బంధు అనిపిస్తుంది. మిత్రులారా, తెలంగాణలో 17 లక్షల మంది దళిత కుటుంబాలు ఉన్నాయి. 17 లక్షల మంది దళిత కుటుంబాలు. ఇప్పటి వరకు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది దళిత కుటుంబాలకు ఇచ్చింది దళిత బంధు అంటే 17 లక్షల దళిత కుటుంబాల్లో 1700 మందికి, కేవలం 1700 మందికి ఇచ్చింది. ఇది సిగ్గుచేటని మనం చేస్తున్నాం. మరి మిత్రులారా, చివరిగా ఈ ప్రాంతం సింగరేణి కాలనీస్ చెందింది. 5 లక్షల కుటుంబాలు సింగరేణి కాలనీస్ మీద ఆధారపడి ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మీ పార్లమెంట్ సభ్యులుగా వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, నేను పార్లమెంట్ లో సింగరేణి కాలనీస్ కి ప్రతి అంశం లేవనెత్తుతున్నాం, మీ తరఫున పోరాటం చేస్తున్నాము. ఈరోజు మల్లికార్జున్ ఖార్గే గారు ఇక్కడ ఉన్నారు. మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాము. ఒక నిమిషం. మల్లికార్జున్ ఖార్గే గారి సమక్షంలో స్పష్టమైన హామీ ఇస్తున్నాం. సింగరేణి కాలనీస్ లో ఒక్క కోల్ మైన్ గాని, ఒక్క బొగ్గు గాని ప్రైవేటైజ్ చేయనియము అంటే చేయనియమని చెప్పి పనిచేస్తున్నా. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, భారతదేశంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం.
సింగరేణి కాలరీస్ లో ఒక్క బొగ్గు గని కూడా ప్రైవేటైజ్ ఆప్షన్ చేయనివని చెప్పని చేస్తున్నాను. మల్లికార్జున్ ఖార్గే గారి సమక్షంలో చెప్తున్నాం. ఈ రోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సంఖ్య ఒకనాడు 70,000 నుంచి ఈరోజు 40,000 పడ్డది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో అన్ని కోల్ మైన్స్ తెరిచి, కొత్త కోల్ మైన్స్ తెరిచి మరొక 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా సింగరేణిలో ఉన్న 30,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. సింగరేణి ఎంప్లాయీస్ కి ఇల్లు కట్టిస్తాం. సింగరేణి ఎంప్లాయీస్ పిల్లలకి మెడికల్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అన్ని విధాలుగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. మనం చేస్తూ మిత్రులారా, అద్భుతంగా నిర్వహించిన ఈ సభ ప్రేమ్ సాగర్ రావు గారికి చాలా త్యాగంతో, కష్టంతో, మండుటెండల్లో పాదయాత్ర చేస్తున్న ప్రియ మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.